అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ముఖ్యంగా మిథున రాశి వారి గురించి ఈ వీడియోలో చివరి వరకు మీరు వినే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఈ డిసెంబర్ నెల 22 నుంచి 24 వరకు ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులు. ఈ 3 రోజులు మీరు ఫోన్‌కు వచ్చేటువంటి కాల్ లేదా ఒక చిన్న మెసేజ్ మీరు ఊహించని విధంగా మీ జీవితాన్నే మలుపు తిప్పేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది సాధారణమైనటువంటి కాల్ కాదు. ఇది ఒక టర్నింగ్ పాయింట్ కాల్ అనే మనం అనుకోవాలి. కాబట్టి మనం ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పటి వరకు మీరు అనుకున్న జీవితం ఒకలాగుంటుంది. కానీ ఈ కాల్ తర్వాత మీరు చూసే జీవితం మరొకలాగా ఉండబోతుంది. అందుకే ఈ వీడియో మిథున రాశి వారికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో క్లియర్‌గా అర్థమవుతుంది. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి. మిథున రాశి రాశి చక్రాల్లోనే మూడవ రాశి. కాలచక్రం ప్రకారం అలాగే కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి ఒక కాల్ గురించి ముఖ్యమైనటువంటి ఒక విషయం చెబుతాం. తెలుసుకునే ముందు మిథున రాశి వారి యొక్క మనస్తత్వ జాతక రేఖ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే మిథున రాశి ఎప్పుడూ కూడా చాలా తెలివైన వారు. చాలా ఆకర్షణీయం కలిగిన వారు. అవకాశం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకుండా అది నిజమా కాదా? సేఫా కాదా? మనకు సెట్ అవుతుందా లేదా? అని ఎక్కువగా ఆలస్యం చేస్తారు. అంటే ఆలోచించి చేస్తే మంచిదే ఎవరికైనా. కానీ అది వీరికి ఒక్కొక్కసారి వ్యతిరేకంగా అవుతుంది. ఒక విషయం 10 మార్లు ఆలోచించే శక్తి వీరికుంది. అదే వీరి బలం మరియు అదే వీళ్ళ బలహీనత కూడా. ఇక ముఖ్యంగా చూస్తే అవకాశం కోసం ఎదురు చూడరు. గతంలో మీ జీవితంలో చాలా సార్లు ఇలా జరిగింది. తర్వాత మీరు ఒకటే అనుకున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసుంటే బాగుండేది అనని. మరి అలాంటిది 3 రోజులు కూడా డిసెంబర్ 22, 23, 24 ఈ యొక్క విషయం మొదటిసారి మీ ముందుకు వస్తుంది. ఈ రోజున దీన్ని తేలికగా తీసుకోవద్దండి. ఎందుకంటే అవకాశం ఉంది. ఇది మళ్ళీ సాధారణమే కూడా అని కూడా మీకు అనిపించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మొదటిసారి వచ్చినప్పుడు విలువ అర్థం కాదు. డిసెంబర్ 23, 24 తేదీల్లో వచ్చినప్పుడు మాత్రమే ఆ విషయం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. 3 రోజులు కూడా అప్పటికి మీ మనసులో గందరగోళం పెరుగుతుంది. ఇది నిజమైన అవకాశమా? లేదా మళ్ళీ ఒక ట్రాపా? అని మీరు ఆలోచింటారు. మరి 3 రోజుల తర్వాత మీకు మాత్రం ఒక స్పష్టత వస్తుంది. ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయం అదే పరిస్థితి వస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితంలో 2026 జీవితాన్ని మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. ఒక్కరోజే ఒక నిర్ణయం మీ జీవితానికి మీకు ఒక అద్భుతంగా నిలబడుతూ ఉంటుంది. మరి ఇందాక మనం చెప్పినట్టుగా ఆ కాల్ దేని గురించి వస్తుందో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. మిథున రాశి వారికి మార్పులు ఎప్పుడూ మాటల ద్వారానే వస్తాయి. ఒక ఫోన్ కాల్ లేదా ఒక మాట, ఒక సమాచారం. ఇవే మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. డిసెంబర్ 22, 23, 24 తేదీలలో వచ్చేటువంటి ఈ కాల్ కూడా అలాగనే ఉంటుంది. ఇది మీరు గతంలో చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని సంబంధించినదై ఉండవచ్చు. లేదా మీరు వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు కూడా రావచ్చు. లేదా చాలా కాలంగా మీ జీవితంలోకి రాకున్న ఒక వ్యక్తి నుంచి కూడా ఈ యొక్క అవకాశం అనేది మీకు అందవచ్చు. మీరు మర్చిపోయినది మిమ్మల్ని మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది అంటే మీ అదృష్టమనే అనుకోవాలి. ఈ కాల్ ఎందుకు అంత ముఖ్యమంటే ఇది మీకొక ప్రశ్న వేస్తుంది. ఇప్పటివరకు నడిచినది జీవితాంతం కొనసాగాలా? లేక ఇక కొత్త దారిలోకి అడుగుపెట్టాలన్న ఒక ప్రశ్న మీకు వేస్తుందనమాట. అందుకనే నేను చెప్పింది. ఈ కాల్ ఎందుకు కొంచెం భయాన్ని కూడా కలిగిస్తుంది అనంటే, ఈ కాల్ ఆనందం ఇస్తుంది. మరి అదే సమయంలో భయాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే మీరు కంఫర్ట్ జోన్ నుంచి కూడా బయటకు రావాలని చెబుతారు. అంటే అది ఒక పని మార్పులో కానీ, స్థలం మార్పులో కానీ, లేదా ఒక వ్యక్తి పైన నమ్మకంలో కానీ, లేదా ఒక కొత్త బాధ్యతలు. అంటే వీరు చాలామంది కూడా వర్క్ చేస్తుండే వారికి ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. కష్టపడతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఆ ప్రతిఫలం వీరి చేతిలో రూపాయి కూడా నిలబడదు. మరి అలాంటిది పని మార్పు జరగాలని కూడా అనుకుంటారు. అది వీరికి ఇప్పుడు కొంచెం జరుగుతుంది. కానీ కొంచెం అది జరిగేటప్పుడు కొద్దిగా ఏదో ఒక రూపంలో చికాకులు కలుగుతాయి. స్థలం మార్పు అంటే మీరు ఇక్కడి నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళడం కూడా జరిగేటువంటి అవకాశాలున్నాయి. అంటే ప్రమోషన్ రూపంలో వేరే దేశాలు గాని, వేరే రాష్ట్రాలు గాని, వేరే ప్రాంతాలు గాని, లేకపోతే ఒక జాబ్ నుంచి వేరే చోటకి వెళ్ళడం గాని జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారు చేసేటువంటి పనేంటంటే మనుషుల్ని నమ్మడం. మరి మనుషుల్ని కాకపోతే మనం ఎవరిని నమ్ముతామని మీరు అనుకోవచ్చు. అంటే మనుషుల్ని నమ్మొచ్చు.
కానీ నమ్మక ద్రోహం చేసేవారిని నమ్మకూడదు. అలాంటి వ్యక్తులే మీ జీవితంలోకి ఆల్రెడీ కొంతమంది వచ్చారు, వెళ్లారు, మళ్ళా వస్తున్నారు. అలాంటి వ్యక్తులను మీరు ఒక వ్యక్తిపై నమ్మకం పెడితే మాత్రం మీ జీవితం నాశనం అయిపోతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్‌గా చెప్పగలను. మరియు కొత్త బాధ్యతలు. కొత్త బాధ్యతలంటే శుభకార్యం చేసుకునే వాళ్ళకి వారి లైఫ్‌లో కొత్త టర్నింగ్ పాయింటు. మరి ఏదైనా సంతానం అభివృద్ధి కలిగే వారికి వారికి సొంత ఇల్లు, సొంత గృహస్థానం. కొత్త కొత్త బాధ్యతలనేవి వీరికి ఒకటి తర్వాత ఒకటి అది డబ్బు విషయంలో కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు, ఇల్లు విషయంలో కావచ్చు, కారు విషయంలో కావచ్చు, అది ఏదైనా గాని ఒక కొత్త బాధ్యతలనేవి వీరికొస్తాయి. ఇవన్నీ ఒక్కసారిగా ముందు నిలవటం వలన వీరికి తెలిసిన బాధ సేఫ్ అనిపిస్తుంది. కానీ తెలియని ఆనందం కూడా వీరిని భయపెడుతూ ఉంటుంది. అలాంటిది ఈ 2026లో మిథున రాశి వారి జీవితంలో ఈ 3 రోజుల తర్వాత మరి అంత అద్భుతంగా ఉండబోతుంది. ఈ కాల్ మీరు ధైర్యంగా హ్యాండిల్ చేస్తే మిత్రమా 2026లో ఈ సంవత్సరం మొత్తం మీదే. పూర్తిగా కొత్త దశను చూపిస్తుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా కూడా మంచి స్థిరత్వం కూడా వస్తుంది. ముఖ్యంగా మానసిక బలం మీకు మారుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి గందరగోళం తగ్గిపోయి 2026లో మీ మాటలకి భవిష్యత్తులో ఒక మంచి అవకాశం కూడా దక్కుతుంది. ఇక నేను మీకు చెప్పేటువంటిది ఒక ఫైనల్ హెచ్చరిక ఏంటంటే, మిత్రమా మిథున రాశి వారు గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 23, 24, 22 ఈ 3 తేదీల్లో వచ్చేటువంటి కాల్ నిర్లక్ష్యం చేయవద్దు. మరి ఆలస్యం చేయవద్దు. తర్వాత చూద్దాంలే అని అనొద్దు. ఈ కాలంలో మీరు తీసుకోకపోయినా జీవితం కొనసాగుతుంది. కానీ ఈ కాల్ తీసుకుంటే మీ జీవితం మారుతుంది. ఈ వీడియో మీకు మీ వరకు వచ్చింది అంటే ఈ మార్పు ఇప్పటికే మీ జీవితంలో దగ్గరలోనే ఉందని అర్థం. ఈ వీడియోని మరి మీ ఫ్రెండ్స్‌కి గూడా వారికి గూడా మార్పు రావాలంటే ఈ వీడియోని వారికి కూడా షేర్ చేయండి. మరి ఇలాంటి సమయంలోనే మనం ఒక చిన్న పరిహారం కూడా చేసుకుంటే మిథున రాశి వారి యొక్క జీవితం చాలా అద్భుతంగా మారబోతుంది. అంటే ఈ సోమ, మంగళ, బుధవారాలు ఈ 3 రోజులు కూడా మీకు కుదిరితే ఈ 3 రోజుల్లో ఒక రోజు ఇంట్లో ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీ జీవితం మారుతుంది. మరి ఆ చిన్న పరిహారం ఏమిటి? మరి 3 రోజుల్లోనే ఎందుకు చేయాలి? అనేది కూడా ఇప్పుడు చెప్తాను మీకు. మిథున రాశి వారికి ఇలాంటి కీలక సమయంలోనే కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటే మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు మరింత సాఫీగా చేరిపోతాయి. ఈ పరిహారం పెద్దది కూడా కాదు, ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. కానీ మనసుతో చేస్తే మాత్రం బలంగా ఉంటుంది. ఈ 3 రోజులు ఏదైనా ఒక్కరోజు ఈ చిన్న పరిహారం ఇంట్లో చేసుకోండి. ఈ పరిహారం అంటే భయం కాదు మిత్రమా, అది మనసు ఇచ్చేటువంటి ఒక దశ. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రంగా ఇంట్లో దేవుడి ముందు శుభ్రమైన చోట ఒక దీపాన్ని వెలిగించండి. దేవుడి పటాలన్నీ శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టి దానికి ఆ పటాలకి లేదా విగ్రహాలకి ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ముందు కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని మనస్ఫూర్తిగా ఇష్ట దైవాన్ని కొలుచుకోండి. తర్వాత మీ మనసులో మీరు ఎదురు చూస్తున్న మార్పు ఏమిటో స్పష్టంగా ఆలోచించండి. మీకు కావాల్సిన దిశ ఏదో మీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఈ కాలంలో మీరు స్పష్టంగా ఉన్నప్పుడే మార్పు మొదలవుతూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 11-21 సార్లు జపించండి. ఏ తొందర లేదు, ఏం టెన్షన్ లేదు. చివరికి ఒక మంచి మాటను మీ మనసులో చెప్పుకోండి. నా జీవితం వచ్చే మార్పులు నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. భగవంతుడు నాకు ఏదో ఒక రూపంలో సహాయం చేయమని. ఈ చిన్న పరిహారం తర్వాత మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీ నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది. ముందుకు వచ్చిన అవకాశం ఓకే అని చెప్పే శక్తి మీలో పెరుగుతుంది. అప్పుడే ఈ డిసెంబర్ 22, 23, 24లో వచ్చే కాల్ మీ జీవితాన్ని నిజంగా ఒక కొత్త దశలా కూడా మారుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే మిథున రాశి స్నేహితులకు షేర్ చేయండి. లేదా బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారికి షేర్ చేయండి మిత్రమా. వారైనా ఉపయోగపడుతుంది. వారైనా బాగుపడతారు. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి ఒక ముగ్గురికి షేర్ చేస్తారని, అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.